ఫస్ట్ తీన్మార్ మల్లన్నదే విజయం. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 18,000 ఓట్ల మెజారిటీ. 3 రోజుల పాటు కొనసాగిన ఓట్ల లెక్కింపు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మల్లన్న. వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. 18,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్టు తెలిసింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారంటూ తీన్మార్ మల్లన్నకు ధ్రువపత్రాన్ని అందజేస్తున్న రిటర్నింగ్ అధికారి దాసరి హరిచంద్ర అని చెప్పేసి ఈ వార్త. మొత్తానికి తీన్మార్ మల్లన్న కృతజ్ఞతలు చెప్తా ఉన్నాడు. ఆయన చెప్పాలనుకుంటే చెప్పాల్సింది ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడినోళ్లకు, ఆయనకు వ్యతిరేకంగా దుమ్మెత్తి పోషణలకు. ఎందుకంటే లక్షలలో నెగిటివ్ కామెంట్స్ ఆయనకి, ఆయన యూట్యూబ్ ఛానల్లో అట్లే వేలల్లా ట్రోలింగ్ వీడియోస్ చేసారు, వందలల్లా అసత్య ప్రచారాలు కూడా చేశారు, అట్లే పదుల సంఖ్యలల్లా విపరీతంగా పాటలు పాడిరు ఆయనకు వ్యతిరేకంగా. ఇక ఇవన్నీ కూడా నమ్మకుండా ప్రజలు చివరికి తీన్మార్ మల్లన్ననే గెలిపించారు. సో మరి ఇప్పుడు తేటతెల్లం అయిపోయిందా, లేకపోతే ఇంకా ఏమన్నా మిగిలిందా? ఆయన మీద విపరీతంగా వ్యతిరేకంగా వండి వార్చిన వార్తలన్నీ మరి అవన్నీ పటాపంచలైపోయినాయి. ఇలా తీన్మార్ మల్లన్న గెలిచిండు. సో గెలుపుతో పాటు ఆయన పైన బాధ్యత పెరిగిందనే నేను నమ్ముతా ఉన్నా. ఇన్ని రోజులు ప్రజల గొంతుకగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న ఇలా ప్రభుత్వంలో ఉన్నాడు, అధికారంలో ఉన్నాడు. ప్రతిపక్షంలో ఉన్న నాళ్ళు అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన నాళ్ళు ప్రభుత్వం ఇది చేస్తలేదు, అది చేస్తలేదు, ఎందుకు చేస్తలేదు అని అడిగినటువంటి మల్లన్న ఇలా చేసే పనిలో ఉన్నాడు, చేయాల్సిన బాధ్యతలో ఉన్నాడు. చేయకపోతే మనలంటలు ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు. సో చాలా మంది అంటే నేనేమంటా అంటే ఇది ప్రశ్నకి దక్కిన ప్రతిఫలంగా భావిస్తా. డెఫినెట్ గా ఆయన పేపర్ బాయ్ అన్నారు, లేకపోతే రైళ్ల ఛాయమ్మిన అని చెప్పుకున్నాడు. ఇవన్నీ చెప్పినప్పటికీ కూడా తీన్మార్ మల్లన్న ఒక జర్నలిస్ట్ గానే పరిచయం, మనందరికీ కూడా ఒక రిపోర్టర్ గా, ఒక జర్నలిస్ట్ గా పరిచయం. సో ఒక జర్నలిస్ట్ కు దక్కిన గౌరవంగానే భావిస్తా ఉన్నాం. మా తోటి జర్నలిస్ట్ గా అక్కడి నుండి అంటే ఒక వార్తలు చెప్పే స్థాయి నుంచి ఇవాళ ఒక వార్త అయ్యే స్థాయికి అయిండు తీన్మార్ మల్లన్న. చట్టసభల్లోకి వెళ్ళడం అనేది ఇవాళ ఒక ఆ సామాన్యుడికి మామూలు విషయం కాదు, ఆషామాష అంతకంటే కూడా కాదు. మరి అంత ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రోజులు జైల్లో పెట్టినా చివరికి పోరాటమే చేయాలనుకున్నాడు, పోరాటమే చేసిండు. ఆ పోరాటంలో పోతే ఆయన ప్రాణం కూడా పోయే పరిస్థితి ఉంటుండే, అది కూడా దాటి చివరికి ఇవాళ చట్టసభలో ఉన్నాడు. సో నిజంగా ఇదందరికీ అంటే ప్రజలు ఆదరించారు కాబట్టి, అరే ఆయన మీద ఇంత వ్యతిరేకం ఉండే, ఇంత డిఫరెంట్ గా అంటే వ్యతిరేకంగా చెప్పారు అందరూ. అట్లాంటప్పుడు ఆయన గొప్ప ఏంటిది అని అంటే మరి ప్రజలు ఆదరించారు. గొప్ప ఏంటిది అంటే ఇలా పట్టభద్రులు ఆదరించారు. మరి ఆ రిజల్ట్ చూసినాకనన్నా ఇక ఆయన మీద మాట్లాడే నోర్లన్నీ కొంత ఆలోచన చేస్తాయని నమ్ముతా ఉన్నా. ప్రజలు ఆదరించినాక నువ్వు నేను ఎవడు చేసేది ఏం లేదు. ఇన్ని రోజులు ఎన్ని మాట్లాడినా చెల్లింది. ఆయన మీద ఎన్ని అసత్య ఆరోపణలు చేసినా, ఎన్ని ప్రచారాలు చేసినా అవన్నీ కూడా చూసేటోళ్ళు చూసిరు, ఎంజాయ్ చేసేటోళ్ళు చేసిరు. కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి కనిపించదని అనుకుంటా ఉన్నా. సో గెలిచిండు కాబట్టి ఆయన ఇంకా వీటన్నిటిపైన దృష్టి పెట్టకుండా ఉంటే మంచిది. పెట్టకుండా ఆయన పట్టభద్రులకు ఏదైతే హామీలు ఇచ్చిండో, ఎందుకంటే పట్టభద్రులు ఎన్నో ఆశలతోనే ఆయనని ఇలా చట్టసభలోకి పంపిస్తా ఉన్నారు. సో ఆ చట్టసభల వాళ్ళ గొంతుకగా ఉండాలి, మాట్లాడాలి, అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలను, సమస్యలను వివరించే ప్రయత్నం చేయాలి. అప్పుడే తీన్మార్ మల్లన్నకి ఇప్పటిదాకా ఉన్నటువంటి ఆ కొంత క్రెడిబిలిటీ కంటిన్యూ అవుతుంది. అంతేగాని ఇక నేను ఇన్ని రోజులు ప్రశ్నించినా ఇవాళ అధికారంలోకి వచ్చినా నేను కూసుంటా సప్పుడేక అంటే నడవది. ఎందుకంటే మనలాంటి వాళ్ళు మళ్ళీ అడిగేటోళ్ళు ఉంటారు కాబట్టి. ఇప్పుడు ఇన్ని రోజులు అంటే ఆ అధికార పార్టీ జెండా లేదు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు పార్టీలకు జెండా ఉన్నది, ఎజెండా ఉన్నది, పార్టీ కప్పుకున్నాడు కండుగా పోయి చక్కగా ఇలా అధికార పార్టీ సైడ్ కూర్చుంటాడు కాబట్టి మరి ఈ రోజు ప్రశ్నించకపోతే మాత్రం నీకైతే విలువ తగ్గిపోతుంది అనేది నేను ఈ రోజే ముందే చెప్తా ఉన్నా. భవిష్యత్తులో నేను ప్రశ్నించినప్పుడు కూడా ఇది ముందే గుర్తుపెట్టుకోవాలి. తీన్మార్ మల్లన్నకి ఒక జర్నలిస్ట్ గా కష్టపడే వ్యక్తిగా సపోర్ట్ చేసిన కాలంలో చేసుంటాం కానీ, జైలుకు పోయినప్పుడు సపోర్ట్ చేసినాం. కానీ ఇవాళ చట్టసభలకు పోతే నువ్వు కూడా ఒక నాయకుడివే కాబట్టి, నాయకుడిగా నీకు కూడా బాధ్యత ఉంది కాబట్టి చేయలేదు అని ఇన్ని రోజులు వాళ్ళ మీద విరుచుకుపడ్డ నువ్వు చేసే అవకాశం నీ చేతిలో ఉన్నప్పుడు చేయకపోతే వాళ్ళందరిలాగే అయిపోతావు, వాళ్ళలాగే నిన్ను కూడా మాట్లాడాల్సి వస్తుంది అనేది ఈ రోజే చెప్తా ఉన్నా, గెలిచిన రోజే చెప్తా ఉన్నా. అలాంటి పరిస్థితి ఉంటుంది. సో ప్రశ్నించే గొంతుకకు లభించిన గౌరవంగా భావిస్తూ అట్లే మరి బడుగులకు, బలహీన వర్గాలకి పదవులు రావాలి, రాజ్యాధికారం రావాలి, మనము యాచించే స్థాయిలో ఉండొద్దు, శాసించే స్థాయిలో ఉండాలి.
మనం వాని కాళ్ళు మొక్కద్దు, వాని కాళ్ళు బట్టి లాగేయాలని చెప్పినటువంటి మల్లన్న ఇవాళ నువ్వు ఒక్కనివి మండలిలోకి పోతే మరి అందరూ బాగుపడ్డట్ట, మరి అందరి బడుగులకు అందరి బహుజనులకి అధికారం వచ్చినట్ట అంటే నేను అడిగిన ఇంతకుముందు నా ఇంటర్వ్యూలో కూడా అదే అడిగిన. మరి వచ్చినట్ట మల్లన్న అంటే ఎన్ని ఇచ్చినా తక్కువ, ఇంకా రావాలని చెప్పిండు తప్ప మరి నీ 7200 ఏమైంది, నీ ఆర్టీఆర్ ఏమైంది, లేకపోతే నీ తెలంగాణ నిర్మాణ పార్టీ ఏమైంది అన్న దగ్గర కొంత ప్రయత్నంలోనే ఉన్నా ఇవాళ నాకు కులగణన చేస్తా అని చెప్పినటువంటి కాంగ్రెస్ కి సపోర్ట్ చేయాల్సి వచ్చింది అంటే నిజంగా చాలా మంది అంటే ప్రజలకి చాలా ఆ అయిష్టత ఉంది. అంటే ఎందుకు అయిష్టత ఉన్నదంటే మల్లన్న అట్లనే ఉంటే బాగుండు, ప్రశ్నించే గొంతుకగానే ఉంటే బాగుండు తప్ప ఇవాళ ఒక పార్టీ కండువా కప్పుకొని ఇలా ఆ పార్టీకి సంబంధించిన ప్రభుత్వంలో కొనసాగుతుంటే ఆ గొంతు పెగలదు, గతంలో మాట్లాడినట్టు మాట్లాడదు. నేను 6 గ్యారంటీలు ఏవి అని ప్రశ్నించినప్పుడు మేము చేస్తాము అని చెప్తున్నాడు, చెయ్యాలి అని చెప్తున్నాడు. ఎందుకోసం అంటే గతంలో లాగా అనే అవకాశం ఉండదు, ఆస్కారం ఉండదు కదా. సో అందుకోసం తీన్మార్ మల్లన్న ఎట్టి పరిస్థితులల్లా పెట్టుకున్న ఆశలు ఎవరైతే నిన్ను గెలిపించిండ్రో వాళ్ళ ఆశలకి అనుగుణంగా నడుచుకోవాలి తప్ప ఇప్పటిదాకా ఉన్నటువంటి నీ మీద వచ్చినటువంటి ఆరోపణలు అన్నిటికీ కూడా ఆజ్యం పోసినట్టుగా నీ ప్రవర్తన ఉండకూడదని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా తోటి జర్నలిస్ట్ గా. ఇంకొకటి, ఇక ఇన్ని రోజులు ఆయన గురించి మాట్లాడిన సన్నాసులంతా మరి ఇలా పండుకున్నారా, నిద్రలకి లేచిరా, ఒకవేళ ఈయన ఓడిపోయి ఉంటే ఇలా లేచేటోళ్ళు, అందరికంటే మొదలే లేచి వచ్చి వార్తలు చెప్పేటోళ్ళు. నిన్న మొన్న కూడా 3 రోజులు కౌంటింగ్ జరుగుతూ ఉంటే చూస్తుంటే అలా వీడియోలు అక్కడక్కడ కనపడతాయి. మనం పర్టికులర్ గా ఏం చూడం కానీ ఇట్లా స్క్రోల్ చేస్తుంటే కనిపిస్తాయి కదా. తీన్మార్ మల్లన్న చింతపండు నవీన్ కుమార్ ఓడిపోతున్నాడు, చింతపండుకు అవకాశం ఇయ్యని పట్టభద్రులు చింతపండును మోసం చేసిన, ఇట్లా రకరకాల ట్రోల్స్ అంటే రకరకాల వీడియోలు మంచిగా తయారు చేసి పెట్టారు. నాకు తెలిసి తీన్మార్ మల్లన్నను ఓడించిన పట్టభద్రులను కూడా తయారు చేసి పెట్టుండొచ్చు తమ్నైల్స్ కూడా. కాకపోతే గెలిచేసరికంటే ఆ తమ్నైల్ ఉన్నది అట్లనే, అది పబ్లిష్ చేయలేకపోయారు. సో అప్పుడే వాళ్ళు వార్తలు కూడా చెప్పే పరిస్థితులు లేరు. ఒక పక్క కేసీఆర్ కు 0 రావడం కూడా తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. రెండోది ఇలా మల్లన్న గెలుచుడు కూడా బాధ అనిపిస్తుంది వాళ్ళకి. మల్లన్న గెలిస్తే కూడా తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. సో ఎవడు ఎన్ని చెప్పినా ఆయన గెలిపే దానికి సమాధానం. ఇంకొకటి సమాధానం లేదు, ఇక ఆయన సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు, ఒక్కొక్కరితో మాట్లాడాల్సిన పని లేదు. ఆరోపణలు, ఆయన మీద చేసిన అసత్య ప్రచారాలు, విష ప్రచారాలు ఏదేదైతే ఉన్నాయో అన్ని కూడా పటాపంచలు చేస్తూ ఇక చివరికి పట్టభద్రులు అయితే ఆయన ఎన్నుకున్నారు. సో అందుకోసమే ఇక ఇప్పటి నుంచి ఖచ్చితంగా కాంగ్రెస్ మీద కొట్లాడమని మేము చెప్పాం, కానీ చేసే స్థాయిలో ఉన్నప్పుడు, చేయగలిగే అవకాశం ఉన్నప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా చేయాల్సి ఉంటది. మండలిలా మరి మీకు వచ్చే చర్చలు, శాసనసభలు రూపొందించినటువంటి బిల్లులకు సంబంధించిన అంశాలు మండలికి వస్తే మేధావుల సభ అని చెప్పినప్పుడు ఆ మేధావుల సభల వాటిపైన మంచి చర్చ జరిపి ఈ రాష్ట్ర ప్రజలకి ఏది మంచిది ఏది చెడు అని చెప్పి చర్చ జరిపి సరైన బిల్లుల్ని రూపొందించాలి చట్టసభలా అని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇన్ని రోజులు మాట్లాడి, ఇన్ని రోజులు కొట్లాడి, ఇన్ని రోజులు వ్యతిరేకంగా, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడిన నోరు ఇవాళ చట్టాలను రూపొందించే అవకాశం వచ్చింది. కాబట్టి ఆ చట్టాలని మరి సరిగ్గా రూపొందిస్తారని, ఈ ప్రజలని ఆగం చేయరని, చేయొద్దని చెప్పి కోరుకుంటా ఉన్నాం. చేస్తే మాలంటోడు మళ్ళీ సిద్ధంగా ఉంటాడని చెప్పేసి కూడా గమనించుకోవాలి. ఇంకేదో పెద్ద వార్త వచ్చింది ఇలా, ఆఫీస్ సిబ్బంది ఇంటి పనులకు IAS